హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే లాస్ట్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. లాస్ట్ వీడియో ఏంటంటే నార్మల్గా యూట్యూబ్లో వీడియోని ఎడిట్ చేయడం, థంబ్నెయిల్ని క్రియేట్ చేయడం అవంతా ఒక పెద్ద ప్రాసెస్. చేస్తే చాలా ఈజీ, బట్ తెలియని వాళ్ళకి మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. సో మన ఫస్ట్ వీడియోలో ఏంటంటే థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేయాలనేది ఒక ఫస్ట్ వీడియో చేశాను. సో ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ వరకు మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ థంబ్నెయిల్ని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, మన వీడియోని థంబ్నెయిల్ని ఎలా అప్లోడ్ చేస్తే మన వీడియోకి పర్ఫెక్ట్గా థంబ్నెయిల్ అనేది యాడ్ అవుతుంది అనేది చూద్దాం. మామూలుగా ఏం చేస్తాం, మనం వీడియో కెమెరాలో తీసుకుంటాం, ఏదైనా మనకు మంచిగా అనిపించిన ఎడిటింగ్ యాప్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకుంటాం. అండ్ నా వీడియో చూసారు కదా, సో థంబ్నెయిల్ని కూడా అలా క్రియేట్ చేసుకుంటాం. రెండు వన్ పాయింట్ ఆఫ్లో ఉంటాయి. సో మనకి తెలియదు ఏది ఎక్కడ అప్లోడ్ చేయాలి అనేది. సో ఈ వీడియోని ఆ థంబ్నెయిల్ని యాడ్ చేసి దానికి కొన్ని ట్యాగ్స్ ఇచ్చి, డిస్క్రిప్షన్స్ ఇచ్చి, మనకి కామెంట్స్ కావాలంటే ఆన్లో పెట్టుకొని, లైక్స్ కావాలంటే ఆఫ్ చేసుకొని, అట్లా కామెంట్స్ ఆన్ కానీ ఆఫ్ కానీ, లేదా లైక్స్ హైడ్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో వీడియో చేస్తున్నాను. సో రెండు యూస్ఫుల్ వీడియోసే. మీకు బిగినర్స్ కాబట్టి, సో బిగినర్స్ చూస్తున్నారు అనుకుంటున్నాను. బిగినర్స్ కాబట్టి మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను చాలా మీకు ట్యాగ్స్, స్టిక్కర్స్ అట్లా అంతా అడ్జస్ట్మెంట్ జస్ట్ ఒక 10 minutesలోనే అయిపోయింది. సో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక బిగినర్నే కాబట్టి చెప్తున్నాను. నేను అంత ఈజీగా అర్థం చేసుకున్నాను, మీకు కూడా అంత ఈజీగా ఉంటుందని ఆ వీడియో తీసుకున్నాను అనమాట. సో మీరు ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి, అది చూడండి. థంబ్నెయిల్ మీకు ఓకే అనిపిస్తే నెక్స్ట్ ఈ వీడియో చూడండి. సో దట్స్ ద వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనేం చేస్తానంటే మామూలుగా చెప్తుంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. సో నేను మీకు అంతా స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, ఎలా వీడియో తీసుకోవాలి, ఫోటోని ఎలా తీసుకోవాలి, అండ్ అంతా ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఎలా ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి, అండ్ కామెంట్స్ ఇచ్చుకోవాలి కదా, హైడ్ చేసుకోవడం ఎట్లా, అవన్నీ చూపిస్తూ డిస్ప్లే చేస్తాను. సో ఖచ్చితంగా మాత్రం మీకు యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఆన్ చేసుకోండి. యూట్యూబ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ లాస్ట్లో వీడియో అని ఉంటుంది, వీడియో మీద క్లిక్ చేసుకుంటే మనం ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్న లాంగ్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలోకి వెళ్ళి వీడియోని క్లిక్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా అంతా ఎడిట్ చేసుకున్న వీడియోని క్లిక్ చేసుకోండి. మనం డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాం కాబట్టి. సో చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది అనమాట. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, డిస్క్రిప్షను అన్నీ చూపిస్తుంది. ఓన్లీ ప్రైవేట్లోనే పెట్టుకోండి. టెక్స్ట్ కూడా నేను ఏమి ఇవ్వట్లేదు, చూసుకోండి. డైరెక్ట్గా నెక్స్ట్ క్లిక్ చేసామంటే మనకు ఒక ఆప్షనే చూపిస్తుంది, ఈ వీడియోని కిడ్స్ క్రియేట్ చేశారా అని చెప్పేసి. నో ఆప్షన్ పెట్టుకోండి. వచ్చేసి ఏజ్ డిఫరెన్స్ అని, ఏజ్ రెస్ట్రిక్షన్స్ అని అట్లా ఏదో చూపిస్తుంది. సో అది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గానే ఆన్లో ఉంటుంది. సో అది లీవ్ ఇట్. మనం మెయిన్ చూసుకోవాల్సింది ఇదొక్కటే అనమాట. కిడ్స్ ఏమైనా క్రియేట్ చేశారా అనేది మన క్వశ్చన్ చేస్తుంది. సో నో అని పెట్టేశామంటే అంతే, అది డైరెక్ట్గా అప్లోడ్ అవుతుంది అనమాట. సో మన వీడియో ఎలా అప్లోడ్ అవుతుంది, ఎంత % అప్లోడ్ అయింది చూడాలంటే సి వీడియోలోకి వెళ్తే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది అప్లోడ్ అయ్యేలోపు మనం వై స్టూడియోలోకి వెళ్ళి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది కదా, అది కంప్లీట్ చేసుకోవచ్చు. వై స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మనకి కంటెంట్లోనే కనిపిస్తుంది వీడియో అనేది, ఎందుకంటే మనం అది ప్రైవేట్లో పెట్టాం కాబట్టి. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎడిట్ చేసేసుకోవచ్చు. పెన్సిల్ మీద క్లిక్ చేసామంటే ఎడిట్ వీడియో అని ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను టైటిల్ ఇచ్చుకుంటున్నాను, మీకు నచ్చిన టైటిల్ ఇవ్వండి. సో మెయిన్ ఏం గుర్తుంచుకుంటారంటే మీరు టైటిల్ ఇచ్చేటప్పుడు చాలా ఇంట్రెస్టివ్గా ఇవ్వాలన్నమాట. టైటిల్ అంటే చూడగానే వీడియో ఏముందో చూద్దాం అనేది అలా ఉంటే మాత్రం మన టైటిల్ సో త్వరగా క్లిక్ అయ్యిద్ది అనేది నా విజువల్. సో అది మీ ఇష్టం, మీరు టైటిల్ ఇచ్చుకునే దాన్ని బట్టి గుర్తుంటుంది. అండ్ టైటిల్ అయిపోయిన తర్వాత నేను డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటున్నాను. సో టైటిల్ ఏమి ఇస్తామో డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా అదే ఇస్తారు ఎవరైనా. మీకు కావాలంటే కొన్ని ఎక్స్ట్రాస్ యాడ్ చేసుకోవచ్చు. టైటిల్ ఇచ్చేటప్పుడు లాస్ట్లో స్ట్రైట్ లైన్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. సో మనకి మీనింగ్ అనమాట, అదొకటి ఇంతవరకు ఎండ్ అయింది ఈ పాయింట్ అనేది. సో అట్లా మీనింగ్ వస్తుంది. అంతవరకు డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది పెండింగ్లో ఉండింది కదా, మనం అది డౌన్లోడ్ అయ్యేదాకా ఇంకా టైం ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఏం చేసుకుంటామంటే ఇది ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏఐ అలాంటి యాప్స్ యూజ్ చేసామా, సో లేదు కాబట్టి నో అని పెట్టేసుకోండి. ఇది వచ్చేసి కామెంట్స్ ఆన్ అండ్ ఆఫ్, అండ్ లైక్స్ కావాలంటే హైడ్ చేసుకోవచ్చు. సో నాకు రెండు ఇంపార్టెంటే కాబట్టి నేను ఆన్లో పెట్టేసుకున్నాను. నా మనకి మెయిన్ అనమాట, మన వీడియోకి ట్యాగ్స్ ఇవ్వాలి. సో ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను, మీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన వీడియో అనేది
చాలా బాగా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను థంబ్‌నెయిల్ గురించి చెప్తున్నాను. సో, నేను ఇచ్చే ట్యాగ్స్‌లో థంబ్‌నెయిల్ గురించి ఒక 2 ఆర్ 3 డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. ఎవరైనా యూట్యూబ్‌లోకెళ్ళి థంబ్‌నెయిల్ గురించి సెర్చ్ చేస్తే మనదేదైనా ట్యాగ్ ఇచ్చుకుంది యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ పబ్లిక్‌లోకి మార్చుకోండి. ప్రైవేట్‌లో ఉండింది కదా! ఇది మెయిన్ అనమాట. మనం వీడియోని అండ్ థంబ్‌నెయిల్‌ని విడివిడిగా క్రియేట్ చేసుకుంటాం కదా! ఇప్పుడే అది యాడ్ చేసుకునేది. సో, ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే కస్టమైజ్ థంబ్‌నెయిల్ అని ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే థంబ్‌నెయిల్ తీసుకున్నారో క్రియేట్ చేసిన వీడియో డౌన్లోడ్ అయ్యి ఉంటుంది కదా! అది యాడ్ చేసుకొని ఇంకా డైరెక్ట్‌గా సేవ్ గాని చేసేసుకున్నారంటే మీ వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఈ వీడియో అండ్ థంబ్‌నెయిల్‌ని కలిపి ఇంకా అప్లోడ్ చేసేసుకోవడమే. అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుందనమాట. ఫస్ట్‌లో పెండింగ్ అని చూపిస్తుంది కదా! ఆ పెండింగ్‌వన్నీ ఫుల్ అయిపోతుంటాయి. చూడండి హెచ్‌డీ అనేదొకటి, ఎస్‌డీ అనేదొకటి, రెడీ అని చెప్పేసి ఫిల్ అయిపోయి ఉంటుంది. ఆ వీడియో మీకు ఎవరికైనా ఈజీగా అనిపించినా, నచ్చినా గానీ కొంచెం లైక్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.